ప్రైజ్ లార్డ్. యేసే నామంలో ఈ 9 మాసం, ఈ 9th మంత్, సెప్టెంబర్ మంత్ 2024 దేవుడు వాగ్దానాన్ని ధ్యానించుకునే దానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. దేవుడు వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని కీర్తనలు 46:10 వచ్చినని ధ్యానించుకుందాం. ఊర్కుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి అని దేవుడు మనకు వాగ్దానాన్ని పలుకుతున్నారు. ఊర్కుండుడి అంటే కాఫీ షాప్లో పోయి ఊరుకుండేది కాదు, ఇంట్లోనే ఊరుకుండేది కాదు, ఏ ఒక పని చేయకుండా ఊరుకుండమని చెప్పి దేవుడు చెప్పాల. నువ్వు దేవుడు సహాయం చూడకుండా, దేవుడు సన్నిధిలో కూర్చోకుండా ఏదో ఒక మనుషుడు కోసం పరిగెత్తుతా ఉన్నావు చూడు, అల్లాడుతూ ఉన్నావు చూడు, ఇది జరగాలి, అది జరగాలి, ఇది చేస్తా, అది చేస్తాను అల్లాడుతున్నావు చూడు. నిన్ను చూసి, అలాంటి వాళ్ళని చూసి దేవుడు చెప్తున్నాడు, జస్ట్ బీ కామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధిలో నువ్వు ఊరుకుండు, కూర్చో. ఆయన సన్నిధిలో ఆయన్ని కనిపెట్టుకొని ఉండి నువ్వు దేవుడి వైపు తిరిగేటప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అనేది మనం తెలుసుకుంటాం. ఆయన శక్తి ఏంటి, ఆయన నామంలో ఉండే శక్తి ఏంటి, ఆయన మాటలో ఉండే శక్తి ఏంటని మనం తెలుసుకుంటామంట. అలాగ తెలుసుకునేటప్పుడు ఏం జరుగుతుందంట చూడండి. ఇదే లేఖనంలో, ఇదే 46 కీర్తనలు చదువుతున్నాం. ఈ భూమంతా మారిపోద్దంట, కొండలు పడిపోతాయంట, జలంలో భూకంపాలు వస్తాయంట, యుక్తాలు లేస్తాయంట. అయినా నువ్వు ఊరుకుండు, భయపడవద్దు. నా సన్నిధిలో నేను ఎవరని చెప్పి తెలుసుకో. ఎవరని చెప్పి తెలుసుకుంటావంటే ఈ దేవుడు, ఈ సైనులకి అధిపతి అయిన యాకోబుకి దేవుడైన ఈ యెహోవా దేవుడు నాకు ఆశ్రయంగా ఉంటాడంట. హల్లెలూయా. ఎన్ని ఆపత్తులు వచ్చినా, ఎన్ని కీడైన కార్యాలు వచ్చినా ఏది నిన్ను అది ముట్టుకోలేదంట. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఆయన నీకు షీల్డ్ లాగా ఉంటాడంట. ఆయన ఆశ్రయంలో నువ్వు ఉంటావంట. అలాంటి దేవుడు నీ వైపులో, మన వైపులో ఉన్నారు కాబట్టి భయపడవద్దు. నీ చేతితో ఇది చేయలేకపోతున్నావు అనుకుంటున్నావా? భయపడొద్దు, ఊరుకుండు, దేవుడు సన్నిధిలో కూర్చో. ఆయన ఎలాంటి దేవుడు అని చెప్పి నువ్వు ధ్యానించుకునేటప్పుడు, తెలుసుకునేటప్పుడే నీ లోపల ఉండే విశ్వాసాన్ని దేవుడు ఎక్కువ చేస్తారు. విశ్వాసంలో నిలబడేటప్పుడు అదే మనకు షీల్డ్గా ఉంటుంది. అదే మనకు ఆశ్రయంగా వచ్చే సాతానుడు తీసుకొని వచ్చే అన్ని కీడైన కార్యాలని కాపాడేదానికి విశ్వాసం ఈ ఒక మంచి షీల్డ్ లాగా ఉండి నిన్ను కాపాడుతుందట. హల్లెలూయా. ఈ నెల ఏదో ఒక కార్యాలు ఎలాగైనా అవసరాలు సంధించబడుతుంది అని భయపడుతున్నావా? ఊరుకుండు దేవుడి సన్నిధిలో. జస్ట్ బీ కామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ నో హూ ఇస్ అ గాడ్ అండ్ హూమ్ యు వర్షిపింగ్. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అనే దేవుణ్ణి, ఆ దేవుని గురించి నువ్వు ధ్యానించుకునేటప్పుడు నీ లోపల నుండి విశ్వాసాన్ని దేవుడు ఎక్కువ చేస్తా. ఆ విశ్వాసమే నిన్ను కాపాడేది, నిన్ను నడిపించేది నువ్వు చూడబోతున్నావు. క్రీస్తునందు ప్రియులారా, నీకు విరోధంగా అనేక శత్రువులు వేసి ఉండొచ్చు. దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ఉండేటప్పుడు ఆయన నీ కోసం ఆశ్రయంగా ఉండి నీ కోసం ఆయన చేసే కార్యాలని నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. గాడ్ బ్లెస్ యు ఆల్. వీఆర్ గోయింగ్ టు ప్రే రైట్ నౌ. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్యాన్ని ఎవరందరూ విశ్వాసంతో వింటున్నారో బ్లెస్ దెమ్ ఓ లార్డ్. మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండి మీరు ఎలాంటి దేవుడు అని చెప్పి మేము ఎరిగేటప్పుడు అయ్యా అన్ని కార్యాలను సఫలం చేస్తున్నారయ్యా. మీ బిడ్డ, మీ పిల్లల అవసరాలన్నీ సంధిస్తున్నారు. మీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.